హలో అండి. ఈరోజు మరో హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను చూపించబోయేది కొబ్బరి శనగపప్పు కూర. ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ఒక కప్పుడు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. కొబ్బరిలో హై కాల్షియం ఉంటుంది, హై ఫైబర్ కూడా ఉంటుంది, చాలా హెల్తీ అండి. పచ్చి శనగపప్పు ఒక పావు కప్పుడు ఇలా పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. దీన్ని ఇలా నలిపితే పొడిగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలండి. ఉప్పు, పసుపు, నూనె, 4 తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు తీసుకోవాలండి. పచ్చిశనగపప్పు అక్కర్లేదు, మనం ఉడకబెట్టింది ఆల్రెడీ వేస్తున్నాం కనుక. ఇప్పుడు ఒక నూనెలో ఈ పోపు గింజలు వేసేసి వేయించుకోవాలి. ఇవి వేగినప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత మనం పచ్చిశనగపప్పు, కొబ్బరి, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు కొబ్బరి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. బాగా కలిసిన తర్వాత, పచ్చివాసన అంతా పోయి కొబ్బరి వేగిన తర్వాత మనం దీనిలో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక కప్పులోకి తీసుకుందామండి. ఇదండి కొబ్బరి శనగపప్పు కూర. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా, హెల్తీగా చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.